ఎన్నో రోజుల నుంచి, నెలల నుంచి, సంవత్సరాల నుంచి ఒకే సమస్యతో బాధపడుతున్నారా? ఇక ఈ పరిస్థితి మారదు అని అనుకుంటున్నారా? ఈ వాగ్దానం మీకోసమే. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చి కనాను దేశానికి వెళ్ళడానికి వేరే మార్గం ఉన్న ఎర్ర సముద్రం ఉన్న మార్గం గుండా నడిపించారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను ఎన్నో సంవత్సరాలు కష్టపెట్టిన ఐగుప్తీయుల నుండి వారిని పూర్తిగా విడిపించాలి అని దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాలిగా చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేలపైన నడిచి ఎర్ర సముద్రాన్ని దాటేశారు. అయితే ఫరో అతని సైన్యం ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. మరెన్నడూ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తీయులను చూడలేదు. మీరు ఎప్పుడైతే దేవుని చిత్తానికి, దేవుని నడిపింపుకి లోపడతారో, మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఎదుర్కొంటున్న సమస్యల నుండి, కష్టాల నుండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న అనారోగ్యం కావచ్చు. బైబిల్లో 12 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ప్రభు స్వస్థపరిచారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న అప్పుల సమస్య కావచ్చు, దేవుడు వాటన్నిటి నుండి మిమ్మల్ని బయటికి తీసుకొస్తారు. ఎన్నో సంవత్సరాల నుండి మీరు ఎదురు చూస్తున్న కార్యాలను దేవుడు సఫలపరుస్తారు. ఉద్యోగం, వివాహం, గర్భఫలం, సమాధానం, ఇల్లు, ఇవన్నీ దేవుడు సఫలపరుస్తారు. మీ కోరికను దేవుడు తీరుస్తారు. ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుంటామో అప్పుడు విడవబడిన వారని, పాడైపోయిన వారని ఇక మీదట మీరు పిలువబడరు. మీరు దేవుడు తోడయ్యున్న ప్రజలని, దేవుని నివాస స్థలమని పిలువబడతారు. పరజనులని, అన్యజనులని పిలువబడరు. దేవుని ప్రజలని, దేవుని ఇంటి వారని పిలువబడతారు. ఇక మీదట మీరెన్నడూ సిగ్గునందరు. దేవుడు మీ తలను ఎత్తుతారు, మిమ్మల్ని హెచ్చిస్తారు. ఇక మీదట మీ కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఈ వాగ్దాన విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ, ప్రభువా మీకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఈరోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా, వారిని విడిపించండి అయ్యా ప్రభువా. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు మీ నడిపింపుకు లోబడినప్పుడు ప్రభువా, ఎన్నో సంవత్సరాల నుంచి వారిని కష్టపెట్టిన ఐగుప్తీయుల చేతిలో నుండి పూర్తిగా వారిని విడిపించారు. ఈరోజు ప్రార్థనలు ఏకీవిస్తున్న వారంతా కూడా ప్రభువా వారి పాపాన్ని విడిచిపెట్టి ఉండగా ప్రభువా, మీ చిత్తానికి తమ జీవితాన్ని సమర్పించుకుంటూ ఉండగా ప్రభువా, మీ నడిపింపుకి ఒప్పుకుంటూ ఉండగా ప్రభువా, వారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్న సమస్యల నుండి, కష్టాల నుండి, శ్రమల నుండి విడిపించండి అయ్యా. వారి దుఃఖ దినములు సమాప్తం చేయండి ప్రభువా. ఎన్నో సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారేమో తండ్రి. 12 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరిచిన రీతిగా ప్రభువా, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారిని కూడా ప్రభువా స్వస్థపరచండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అయ్యా. బలాన్ని ధరింపచేయండి ప్రభువా. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభువా అప్పుల్లో బాధపడుతున్నారేమో తండ్రి. వారు చేసే పనులు ఆస్వాదించి అప్పుల నుంచి వారిని బయటికి తీసుకురండి అయ్యా ప్రభువా. ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని కార్యాలు సఫలం అవ్వాలని ఎదురు చూస్తున్నారేమో తండ్రి. వివాహ విషయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, గర్భఫలం కావచ్చు, ఇంటి విషయంలో కావచ్చు ప్రభువా, వారి కార్యాలు సఫలం చేయండి అయ్యా ప్రభువా. ఇక మీదటి మీరు ఎన్నడూ సిగ్గునందరూ అని సెలవిచ్చిన రీతిగా ప్రభువా, నిన్ను నమ్ముకున్న వారి పట్ల ప్రభువా మీరే గొప్ప కార్యాలు చేయండి అయ్యా ప్రభువా. వారి తల మీరు ఎత్తండి అయ్యా. అవమానం పొందిన చోటే వారిని గణపరచండి అయ్యా, హెచ్చించండి అయ్యా ప్రభువా. శత్రువుల ముందే వారికి భోజనం ఏర్పాటు చేయండి అయ్యా ప్రభువా. మేము అడిగిన ఇవన్నీ పొందుకున్నామని నమ్ముచు ప్రభువా. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.